ప్రపంచంలో రెండు రకాల హార్ట్స్ ఉంటాయి. ఒకటి బ్రేక్ చేసే హార్ట్, ఇంకోటి బ్రేక్ అయ్యే హార్ట్. అసలు నేను తన్ని నిజంగానే లవ్ చేశానంటావా? ఒకటి చెప్పు, ఇదంతా జరిగాక కూడా తన దగ్గరకు వచ్చి సారీ చెప్పి తప్పు నాది రిలీజ్ అయ్యని చెప్పి ఒక హగ్ ఇచ్చి నేనే లవ్ చేస్తున్నా అంటే నువ్వేమంటావు? చిన్న చెప్పమా. ఇప్పుడే రీచ్ అయ్యాంరా. సరే, బయట ఫుడ్ ఏం తినకు, నువ్వే కుక్ చేసుకో. డబ్బులు కావాలంటే బీరువాలో ఉన్నాయి, తీసుకో. తలుపులన్నీ సరిగ్గా లాక్ వేసుకొని పడుకో. ఓ 2 వీక్స్లో వచ్చేస్తాం మేము. మా చెప్పు చిన్న. హలో. ఏం లేదులే, మీరు జాగ్రత్త. సరే, మళ్ళీ రాత్రికి చేస్తాలే. నా వల్ల కాదు. నేను లవ్ చేసిన అమ్మాయి నన్ను చీట్ చేసిందని ప్రపంచంలో నన్ను ప్రేమించిన ఒకే ఒక్క అమ్మాయికి నేను ద్రోహం చేయలేను. బతుకుతా, అమ్మ కోసం బతుకుతా. ఐ కాంట్ స్లీప్. నేను పడుకోకూడదు, ఎందుకంటే నేను నిద్రలోకి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ తను నా డ్రీమ్స్లోకి వచ్చేస్తుంది. అదేంటో తను వస్తే కల కూడా నిజంలానే ఉంటుంది. క్యాఫీన్ వల్ల నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. నిద్ర రాదంటే తను కూడా రానట్టే. అందుకే నిద్ర వచ్చినప్పుడల్లా కాఫీ తాగుతూ ఉంటా. బాధ అయినా ఏదైనా మాటల్లో ఎవరికి చెప్పలేనప్పుడు చేతులతో రాయమని, అలా రాస్తే గుండెల్లో భారం తగ్గుతుందని అమ్మ చెప్తూ ఉంటుంది. తనే వచ్చింది, తనే ప్రేమ అంది, తనే పెళ్ళి అంది. చివరికి తనే నా ప్రశాంతత తీసుకెళ్ళిపోయింది. వెతకాలి, ప్రశాంతత కోసం వెతకాలి. మళ్ళీ నన్ను నేను వెతుక్కోవాలి. ఐ థింక్ పీపుల్ షుడ్ డై. ఎందుకంటే ఎదిగే కొద్ది లోకం ఎలాగో వాళ్ళని స్లోగా మెంటల్లీ చంపేస్తుంది.
ఇక్కడ తిరిగే మనుషులు మన మంచోళ్ళు అనుకునేంత మంచోళ్ళు కాదు. చాలా ఎదవ పనులు చేస్తారు, చాలా మంచిగా కనిపిస్తారు, చాలా నవ్వుతారు, చాలామందిని ఏడిపిస్తారు. క్రూయల్ పీపుల్, చాలా నీచమైన వాళ్ళు. మన చుట్టూ ఉండేదంతా ఒక మాయా బజార్. ఎవడి యుద్ధం ఆడిదే. ఇక్కడ మనల్ని కాపాడడానికి ఏ కృష్ణుడు రాడు. ఎవడి నాడే కాపాడుకోవాలి. నేను, వీడు, వాడు, అందరం అందరం బయటికి కనిపించేంత హ్యాపీగా ఏమున్నాం. ఎదిగే కొద్దీ మనలో ఉండే చీకటి వెలుగును మింగేస్తుంది. అందుకే అనుకుంటా చిన్నప్పుడు చీకటిని చూస్తేనే భయపడేవాళ్ళం. ఇప్పుడు రోజు ఆ చీకటి కోసమే ఎదురు చూస్తాం. ఆ చీకట్లోనే ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడతాం. అప్పుడప్పుడు మనుషులను చూస్తే జాలేస్తుంది. నచ్చని పనులు చేస్తారు, నచ్చని మనుషులతో ఉంటారు. ఎవరికో నచ్చాలని వాళ్ళకి నచ్చని జీవితాన్ని గడిపేస్తారు. పోతారు. ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తొస్తుంది. ఎటు చూసినా తనే కనిపిస్తుంది. ఎందుకు అలా చేసావు? నీ ప్రేమంతా అబద్ధమా అని అడగాలనిపిస్తుంది. వాటికి ఆన్సర్ తెలుసుకోవాలని కాదు, తన వాయిస్ మళ్ళీ ఒక్కసారైనా వినాలని. నాకు తెలిసి అదృష్టవంతులకి దురదృష్టవంతులకి తేడా ఒకటే. అదృష్టవంతులు ఏడవగలరు. చిన్నప్పటి నుంచి గుళ్ళకి పెద్దగా వెళ్ళేవాడిని కాదు, దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే తను వచ్చిందో, నా చేయి పట్టుకుని గుళ్ళోకి తీసుకెళ్ళిందో, అప్పటి నుంచి నేను దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను తనలో దేవుణ్ణి చూశాను. ఇంకెప్పుడు ఆ తప్పు మళ్ళీ చేయను. ఇంకెప్పుడు దేవుణ్ణి నమ్మను.
అంతే, ఇంకేముంది, అయిపోయింది. ది ఎండ్. పుట్టిన ప్రతి మనిషికి ఎండ్ ఇదే. అది తెలిసినా కూడా ఎవరెవరో కావాలి, ఏదో కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి. పాపం, ఫూల్స్. పుట్టినోడికి మరణం తప్పదు, మరణించినోడికి మళ్ళీ ఇంకో జన్మ తప్పదు అనే ఈ విషయం గురించి శోకించకూడదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. వాట్ ఇఫ్ ఒక మనిషి బతుకున్నప్పుడే వాడి సోల్ చనిపోతే వాడి సోల్కి రీబర్త్ ఉంటుందా, లేదా ఆ సోల్కి రీబర్త్ కూడా ఈ జన్మ తర్వాతేనా? నా డెడ్ సోల్కి మళ్ళీ రీబర్త్ ఉందా? అన్ని మతాలకి, కులాలకి, భేదాలకి అతీతంగా మనుషులందరూ నమ్మగలిగే దేవుడు ఒక్కటే, మ్యూజిక్, సంగీతం.
చిన్న లైటర్ ఉందా? బ్రో ఏమన్నా ప్రాబ్లమా? ఇంట్లో ఏమైనా గొడవ? బ్రేకప్పా? ఎందుకు వదిలేసింది? తనే నిన్ను వదిలేసిందా లేక నువ్వు తను వదిలేసావా? బ్రో ఎందుకు వదిలేసింది? ఏముంది, అందరు అబ్బాయిలాగా మోసం చేసింటాడు అంతేగా. ఇంత చేశాక అసలు తను ఒకసారి కూడా వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, ఇంకా నేనే మోసం చేశాను అనుకుంటున్నారా? కనీసం సారీ కూడా చెప్పలేదా? సో అది నిన్ను చీట్ చేసింది. అది కాదు, తను. సరే తను. మరి తన మీద నీకు కోపం ఎప్పుడు రాలేదా? నా ఫ్రెండ్స్ వచ్చి ఎరా తను లాయల్ అన్నావు, అందరిలా కాదన్నావు, ఇప్పుడు ఏమైంది? తనకి నీ మీద అసలు లవ్వే లేదురా అంటూ బయటికి బాధపడుతున్నట్టు నటించి లోపల మాత్రం ఈడికి బాగా అయిందిరా అని నవ్వుకుంటున్న వాళ్ళ మీద కోప్పడాలా? లేకపోతే నిజంగానే తనకు అసలు నా మీద లవ్వే లేదా, ఇదంతా డ్రామానా అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి తన మీద కోప్పడాలా? అసలు నేను తనకు ఒకసారైనా గుర్తొస్తానో లేదో తెలియదు నాకు. అలాంటిది ప్రతి క్షణం తన జ్ఞాపకాలనే గుర్తు చేసుకున్నా చూడు, నా మీద నేనే కోప్పడాలా? ఎవరి మీద కోప్పడాలి? ఎవరికి చెప్పాలి? అందుకే ఐ రైట్. ఏం రాస్తావు? అన్నీ, సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా రాస్తూ ఉంటాను. బాబు, ఒక దేవదాస్ ఆల్రెడీ ఉన్నాడు. ఆ అమ్మాయి గురించి కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు. దేని గురించి? లవ్. లవ్ గురించి చెప్పు. మళ్ళీ లవ్ అంటది. ఇదిగో, లవ్ అనేది సింపుల్ కాన్సెప్ట్. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. నువ్వు చెప్పు, ఏంటిది? లవ్ అంటే ఏంటో చెప్పు. లవ్ అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా అనిపించి, దూరంగా ఉన్నప్పుడు బాధగా అనిపించి, మిస్ అయితే అదే లవ్. సో మిస్ అయిన ఫీలింగ్ని లవ్ అంటావు. బట్ నీ చేతికున్న వాచ్ ఇదా? ఇది టైటాన్ 217B. బతుకున్నప్పుడు మా తాతయ్య నాకు ఇచ్చారు. అయితే అది నీ చేతికి లేనప్పుడు ఆ వాచ్ నీ చేతికున్న ఫీలింగ్ మిస్ అవుతావా? ఇంటి నుంచి బయటకు వెళ్ళే ప్రతిసారి అసలు దీన్ని పెట్టుకోకుండా వెళ్ళేవాడినే కాదు. అంటే ఆ వాచ్ని ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నట్ట? అంటే వాడిని వదిలేలే. మనం ఈ ఎమోషన్స్ అన్నిటిని ఫీల్ అవుతున్నాం, కానీ ఒక్కసారి కూడా ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ద యూత్ పారాడాక్స్ బై MJS. యూజువలీ కొన్ని వస్తువులు మనతో ఉన్నంత వరకు మనకు వాటితో అవసరం ఉండదు. వాటి అవసరం మనకి లేనప్పుడు మనకి వాటి వాల్యూ తెలీదు. కానీ ఎప్పుడైతే మనకి దాంతో అవసరం వస్తుందో అప్పుడు అది కనపడదు. అరే ఇది అప్పుడే జాగ్రత్తగా పెట్టుకుంటే ఈజీగా దొరికేది కదా అనుకుంటాం. రైట్. మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంకా డీపర్ లెవెల్లో ఉంటుంది. లైక్ వెన్ యూ ఎమోషనల్లీ డిపెండ్ ఆన్ సమ్వన్, అండ్ ఒకవేళ వాళ్ళు సడన్గా డిసప్పియర్ అయిపోయినప్పుడు లేదా మన దగ్గర లేనప్పుడు ఒక వాయిడ్, లోపల ఏదో తెలియని లోటు, అప్పుడు యూ విల్ స్టార్ట్ మిస్సింగ్ దెమ్. అంత మాత్రం నువ్వు వాళ్ళని లవ్ చేస్తున్నట్టు కాదు. అదేంటి, ఆ రెండు ఒకటి కాదా? అదే యూత్ పారాడాక్స్. అన్అవైలబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ నుంచి వచ్చే ఫీలింగ్ని, లవ్ని ఒకటే అనుకుంటున్నాం. లవ్లో పడ్డామేమో అనే భ్రమలో పడిపోతాం.
తర్వాత వాళ్ళు లేకపోవడం వల్ల బాధలో పడతాం. అండ్ కొన్ని రోజులకి ఆ ఫీలింగ్ వెళ్ళిపోద్ది. మరి అది లవ్ అని మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది? విడిపోయినప్పుడు. ఆ ఇద్దరు విడిపోయినప్పుడు తెలుస్తుంది. వాడు చూడు అప్పటి నుంచి జోక్ వేసుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా లేదు కదా. బ్రో నిన్న ఒక క్వశ్చన్ అడగనా? యా అడుగు. మీరెందుకు ప్రతి సాటర్డే ఘాటుకు వచ్చినప్పుడు ఒకే బట్టలు వేసుకుంటారు? అది అంటే కలిసిన ప్రతిసారి ఇదే వేసుకోవాలని ట్రెడిషన్లో ఏమైనా ఉందా ఏంటి? అవును. సరే కానీ టైం ఎంత అయింది? టైమా 2 అయింది. వస్తున్నారా? నేను స్టార్ట్ అయినప్పుడే 4 అయింది. బ్రో నీ టైం తప్పు ఉంది. అసలు ప్యూర్ లవ్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. ట్రస్ట్ అండ్ లాయల్టీ. సింపుల్గా చెప్పాలంటే రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, షాజహాన్ ముంతాజ్ లాగా. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి అంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. షాజహాన్ ముంతాజ్ది ట్రూ లవ్ అంటావు ఎందుకు? షాజహాన్ తన ఓన్లీ వైఫ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. అందుకంటే ఇంకేం కాదు. షాజహాన్కి ముంతాజ్ ఒక్కతే కాదు, చాలా మంది భార్యలు ఉన్నారు. ఆల్సో ముంతాజ్కి షాజహాన్ కంటే ముందే ఒక హస్బెండ్ ఉండేవాడు. మరి తన హస్బెండ్ ఏమయ్యాడు? వాడిని షాజహాన్ చంపేశాడు. చంపేశాడా? షాజహాన్ ముంతాజ్కి ముందు, ముంతాజ్కి తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ముంతాజ్ చనిపోయిన తర్వాత ముంతాజ్ వాళ్ళ చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఏంటి? పీపుల్ ఆల్సో సే దట్ ముంతాజ్ డెత్కి కూడా షాజహానే కారణం అని. చంపేశాడా? ముంతాజ్ వాళ్ళ 14th చైల్డ్కి బర్త్ ఇచ్చే టైంలో చనిపోయింది, డ్యూరింగ్ దర్ 14th year ఆఫ్ మ్యారేజ్. అంటే ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం 14 ఏళ్ళ వరకు పిల్లల్ని కంటానే ఉందా? 14 years 14 babies. అమ్మో, నేనైతే ఒక డెలివరీ కూడా తట్టుకునేదాన్ని కాదనుకుంటా. ఇక ఛాన్స్ లేదుగా. సరే లైక్లే కానీ ఇప్పుడు ఏమంటావు? షాజహాన్ది లవ్ కాదంట, ఆబ్సెషనా లేదా లస్టా? తెలీదు, లవ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అడగడానికి షాజహాన్ లేడు, చెప్పడానికి ముంతాజ్ లేదు. ఇప్పుడు చెప్పు, వెళ్ళమంటావా వద్దంటావా? నువ్వు వెళ్ళమన్నా వద్దన్నా నేను వెళ్ళక మానదు. శ్రీశ్రీ ఎప్పుడు ప్రేమ గురించి రాయలేదు, విప్లవం గురించే రాశాడు. ఒకవేళ రాసి ఉంటే శ్రీశ్రీ ప్రేమ గురించి ఒక విప్లవంలా రాసు. ఇప్పుడులాగా మన తాత ముత్తాల కాలంలో వాళ్ళకి పెద్దగా స్వేచ్ఛ ఉండేది కాదంట. అబ్బాయిలు ఈ పనే చేయాలి, అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అనేవో పిచ్చి పిచ్చి కట్టుబాట్లు ఉంటాయి. వీడున్నాడు వాడు లేనోడు, వీడు ఎక్కువ కులం వాడి తక్కువ కులం, వీడు పెద్దోడు వీడు చిన్నోడు అనేవో డిఫరెన్స్తో కొట్టుకుని తెచ్చేవాళ్ళంట. అవి మారటానికి వాటికి ఎదురు తిరగడానికి శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళ రేటింగ్స్ చాలా ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళ.
కానీ ఈ డిఫరెన్సెస్ ఏవి ఒక విషయంలో మాత్రం అడ్డొచ్చేవి కాదంట. లవ్లో అన్నీ ఉన్నోడు ఏం లేనమ్మని ప్రేమించేవాడంట, ఎక్కువ కులం అమ్మాయి తక్కువ కులం ప్రేమించేదంట. ఇంకా తర్వాత ఏమొచ్చినా విడిపోవాలి కాదంట. ఒకవేళ విడిపోతే వస్తే అంటే ఆ ఛాన్స్ ఇంకా షాప్కే ఇచ్చేవాళ్ళు. నేను కూడా అయినా మీరు మాట్లాడుకునే లవ్ ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో లవ్ అంటే ఈగోలు, చీటింగ్లు, లస్ట్లు. లవ్ అంటే ముసుగులో ఉన్న అవసరం అయిపోయింది. ఇట్స్ జస్ట్ ఫైనాన్షియల్ ఆర్ ఫిజికల్ దీస్ డేస్. అంతే, ఒకరితో అవసరం ఉందని ఇంకొకరు. అరే ఒక మనిషి చాలరా, ఇద్దరు ముగ్గురు కావాలా, అది కూడా ఒకరు ఉండగానే. ప్రేమిస్తున్నావా, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావా? వాడు ఎందుకు ఎప్పుడు అలా ఉంటాడు? వాడిది నీలా సేమ్ స్టోరీయే, అందుకే తాగి తాగి చెడిపోయాడు. సారీ బ్రో, నీకేదో సిమిలర్ స్టోరీ ఉందని తెలియక ఏదేదో వాగేసి నేను డిస్టర్బ్ చేశా. నాకు నీ మీద కోపమేం లేదు. చివరికి నువ్వు కూడా నాలాగే అయిపోతావు అని నా భయం అంతే. మరి ఆ బాధ తగ్గట్లేదు, రోజు రోజుకి పెరిగిపోతానే ఉంది. బాధ ఉంటుంది చెప్పు. బాధ ఉన్న చోట ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రేమ ఉన్న చోట బాధ ఖచ్చితంగా ఉంటుంది. నిజమే, కానీ అసలు ప్రేమించడమే నా తప్పేమో. ఎక్కడికి వెళ్ళినా తన ఆలోచనలే, తన మాటలే గుర్తొస్తున్నాయి. తన నవ్వు, తన కళ్ళు, తన పొగరు, తన అలక, తన కోపం, తన తిట్లు, తనతో తిరిగిన ప్లేసెస్, తనతో చూసిన సినిమాలు, వెళ్ళిన టెంపుల్స్. చివరికి కళ్ళు కూడా తనే గుర్తొస్తుంది. ఐ నో. నీకు కూడా అలాగే హార్ట్ బ్రేక్ అయిందా? హార్ట్ బ్రేక్ అయిందా? జిత్తు ప్రపంచంలో బ్రేక్ అనే హార్ట్ అంటూ ఉండదు. నిజమే, ఇదివరకు రోజులలో ట్రూ లవ్ అనేది లేదు. ఇప్పుడంతా అట్రాక్షన్లు, ఇన్ఫాక్చుయేషన్లే. మీరు మొన్నది మాట్లాడుకున్నారు కదా, లవ్ అంటే కేరింగ్, అండర్స్టాండింగ్, ఎఫర్ట్స్ అని. నాకు తెలిసి అల్టిమేట్లీ అవేమీ కాదు. అవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అంతే. నాకు తెలిసి అసలు లవ్కి డెఫినేషన్స్ కూడా ఉండవు. మరేమంటావు? I think it's the people. It's the people that become the definition of love. So basically, వీడికి అర్థం కావట్లేదు. దా కూర్చో చెప్తా. ఇప్పుడు అందరూ ప్రేమిస్తారు కదా, కానీ అందరి ప్రేమ గొప్పది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. షాజహాన్, ముంతాజ్, లైలా మజ్ను, రోమియో జూలియట్, వీళ్ళందరి వల్ల ప్రేమ గొప్పతనం వచ్చింది, కానీ ప్రేమకు వాళ్ళ వల్ల గొప్పతనం రాలేదు. సో లవ్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఒకలా ఉంటుంది. కానీ ఆ ప్రేమలో ఉండే ఇద్దరు వ్యక్తుల వల్లే దాని వాల్యూ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సో ప్రేమ ఎప్పుడు మనిషిని గొప్ప చేయదు, మనిషే ప్రేమను గొప్ప చేయాలి. అంటే ఇస్ దర్ నథింగ్ కాల్డ్ గ్రేట్ లవ్? ఎస్, దర్ ఈస్ నథింగ్ కాల్డ్ గ్రేట్ లవ్, బట్ ఇట్స్ ద పీపుల్ దట్ మేక్ ద లవ్ గ్రేట్. కానీ లవ్ ఏదైనా తర్వాత వచ్చే బాధ మాత్రం హైగానే ఉంటుంది. బాధ అంటున్నావు కదా, చివరిగా ఒక విషయం చెప్పనా? మనం తప్పు చేసినప్పుడు మనమే ఫీల్ అయ్యి, వాళ్ళు తప్పు చేసినప్పుడు మనమే ఫీల్ అయ్యి తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. జితు, లైఫ్లో లవ్ ఒకసారి వస్తుంది అనుకుంటే ఎన్నో జీవితాలు స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోయాము.
క్రేష్, నిన్ను ఒకటి అడగనా? ఆ, నువ్వు ఆ సిగరెట్ ఎందుకు ఎప్పుడు వెలిగించవు? ఇదిగో తీసుకోరా బాబు. జిత్తు అందరిలా కాదు. అంత చేసినా తనని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అలా అని వాడి కోపం లేదని కాదు, చచ్చేంత కోపం వాడిది. నిజమైన ప్రేమ వాడిదే. వాడిదే నిజమైన ప్రేమ. ప్రపంచంలో 2 రకాల హార్ట్సే కాదు, మూడోది ఒకటి ఉంది. ఎన్ని కష్టాలు, బాధలు, హార్ట్ బ్రేక్స్ వచ్చినా మళ్ళీ తిరిగి కొట్టుకుంటుంది. ఇట్ హీల్స్ ఇట్ సెల్ఫ్. ద థర్డ్ హార్ట్.